ప్రపంచ కార్మిక పోరాట దినం 139వ మేడేను ఘనంగా నిర్వహించుకోవాలని ఏఐటీసీ నాయకులు సిర్రా దేవేందర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పట్టణంలోని భోక్తాపూర్లో సిపిఐ కార్యాలయంలో మేడే పోస్టర్లను నాయకులు ఆవిష్కరించారు. సంఘటిత అసంఘటిత రంగాలకు చెందిన కార్మికులు, ప్రజా సంఘాల నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున మేడే పండుగను జరుపుకోవాలని కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల పట్ల సవతి తల్లి ప్రేమను చూపిస్తున్నారని ఆరోపించారు. పాత కార్మిక చట్టాలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంటూ కార్మికుల జీవితాలతో ఆడుకుంటున్నాయన్నారు. కార్మికుల పోరాటం చేసి సాధించుకున్న 44 చట్టాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుదించి 4 లేబర్ కోడ్లుగా చేసిందని విమర్శించారు. ఈరోజు 139వ మేడే వాల్ పోస్టర్లు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జిల్లా కార్యాలయంలో రిలీజ్ చేయడం జరిగింది. రేపు మేడే 1వ తారీఖున జిల్లాలో ఉన్న సంఘటిత అసంఘటిత కార్మికులందరూ మేడే పండుగను ఘనంగా జరుపుకోవాలని చెప్పేసి ఆదిలాబాద్ జిల్లా సమితి పిలుపునిస్తూ ఉన్నది. ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు ఇవాళ కార్మికుల పట్ల ఇలా సౌతి తల్లి ప్రేమ చూపుతూ ఉన్నాయి. ఇలా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఎన్నో సంవత్సరాలుగా 100 సంవత్సరాలకు పైగా ఇలా అంగ్రేజోళ్ళు ఆ కాలంలోనే కొన్ని చట్టాలు సాధించుకోవడం జరిగింది. భారతదేశంకు స్వతంత్రం రాకముందే కొన్ని చట్టాలు సాధించుకున్న చట్టాలను కూడా ఇలా కేంద్రంలో పాలిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఇలా పోరాడి ప్రాణత్యాగాలు చేసి 44 చట్టాలు కార్మికులు సాధించుకుంటే ఇలా ఆదాని అంబానీ పెట్టుబడి కార్పొరేట్ శక్తుల కోసం ఇలా దేశ సంపదను కూడబెట్టి అప్పన్నంగా అప్పచెప్పడం కోసం కుట్రలు చేస్తూ ఇలా 44 చట్టాలను కుదించి 4 కోలుగా తీసుకొచ్చి ఇలా 8 గంటల పని దినాన్ని 12 గంటలకు పెంపొందించడం కోసం ఇలా సమాన పనికి సమాన వేతనం సుప్రీంకోర్టు ఇవ్వాలని చెప్పినప్పటికీ కూడా ఇలా అది చెవిటోటి ముంగట శంఖం ముదినట్టుగా వ్యవహరిస్తూ ఇలా సమాన పనికి సమాన వేతనం ఇవ్వకుండా ఇలా మినిమం వేజెస్ చట్టం కూడా తీసుకురావడం జరుగుతుంది. ఇలా 44 చట్టాలలో 29 చట్టాలను రద్దు చేసి ఇలా కార్మికులను నట్టేట ముంచే కుట్రలు ఇలా బీజేపీ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. కాబట్టి ఇలా బీజేపీ ప్రభుత్వంకు మేము ఏఐటీసీ ఆదిలాబాద్ జిల్లా సమితి నుంచి హెచ్చరిస్తూ ఉన్నాం. ఇలా కార్మికులు ఇలా పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి చట్టాలను తీసే